తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో. తపస్విభ్యోధికో యోగి అంటే తపస్సులు చేసేవాడి కంటే, అంటే బాహ్యపరమైన రిచువల్స్ కర్మకాండలు చేసేవాడి కంటే జ్ఞానిభ్యోపి మతోధికః అంటే పాండిత్యం ఉంటుంది, వీళ్ళకు బుక్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకంటే కూడా. కర్మిభ్యాచాధికో యోగి అంటే సకామ కర్మయోగం చేసేటోడు, పని చేసి ఫలితాన్ని ఆశించే వాడి కంటే కూడా యోగి అధికుడు. కాబట్టి తస్మాత్ యోగి భవర్జున అంటున్నాడు కృష్ణుడు ఇక్కడ. మరి యోగి ఎట్లా ఉంటాడు అంటే, అతడు తపస్సులు అంటే బాహ్యపరమైన రిచువల్స్ కానీ, లేకపోతే కేవలము పుస్తకపరమైన నాలెడ్జ్ మాత్రమే, లేదనంటే కేవలము ఫలితాన్ని ఆశించి పనులు చేయడమే కాకుండా అతను ఎలా ఉంటాడంటే నిష్కామ కర్మయోగంలో ఉంటాడు. పనిని దైవంగా భావిస్తాడు, ఫలితం ఏదైనా సరే స్వీకరిస్తాడు. తర్వాత జయాపజయాలను, సుఖ దుఃఖాలను, అవమానాలను సమదృష్టితో చూస్తాడు. తర్వాత అతడు తన యొక్క మనసును ఎప్పుడు పరమాత్మతో అనుసంధానం చేసి ఉంచుతాడు. అంటే దీన్ని డైరెక్ట్గా ఎలా రిలేట్ చేసి చెప్పాలి అని అంటే, ఈ మూడు క్వాలిటీస్ ఉంటే ఏ పనికైనా అన్వయించుకోవాలి మనం. జయాపజయాలను, అవమానాలను, సుఖ దుఃఖాలను సమానంగా చూడాలి. నిష్కామ కర్మయోగం చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. పరమాత్మ మనకు జీవితాన్ని ఇచ్చిండు, ఆయనకు మనం తిరిగి ఏమి ఇచ్చినాం, ఇది మనకు ఫ్రీగానే వచ్చింది. కాబట్టి మనము ఏది చేసినా పరమాత్మకు అర్పించే విధంగా మనసులో భావించుకొని చేయాలి. నిష్కామ కర్మయోగం ఫలాపేక్ష లేకుండా చేయాలి. తర్వాత మన బర్త్ అండ్ మన లైఫ్కి మెయిన్ సోర్సు పరమాత్మ కాబట్టి మన మనసును నిరంతరం ఆయనతోనే అనుసంధానం చేసి ఉంచుకోవాలి. అనుసంధానం చేసి ఉంచుకోవాలంటే నిరంతరం చాంటింగ్ చేయమని కూడా కాదు. అక్కడ భావం అనేది ఆ విధంగా ఉండాలి మనకు. ఆ విధంగా మనం ఎప్పుడైతే మన కార్యాలను మనం చేస్తామో, తర్వాత మన యొక్క మనసుని ఆ భావంతో నింపుకుంటామో, ఆ విధంగా మనము ఎప్పుడైతే కేవలం బాహ్యపరమైన కర్మకాండలతోటే మనము బిజీగా ఉండమో, ఆ విధంగా మనం చేస్తూ వెళ్తుంటే మన సంసారంలోనే ఉంటూ నిర్వాణాన్ని పొందడం అనేది అంత అసాధ్యం కాదు. కాబట్టి మనం ఈ విధంగా మనసుని సరి చేసుకోవాలి. అది